రష్యన్ కట్లెట్స్ రెసిపీ ఏంటో చూసేద్దామా. నేనైతే కొన్ని డీప్ ఫ్రై చేసా, కొన్ని ఎయిర్ ఫ్రై చేసా. చికెన్లో సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్ పౌడర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. నేను విత్ బోన్స్ తీసుకున్నాను అనమాట. దీన్ని ష్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొటాటోస్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అంత బటర్ తీసుకొని అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులో మైదా వేసాను అనమాట. 2 హీప్డ్ స్పూన్స్ మైదా వేసి అది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. మంచి స్మెల్ వచ్చిన తర్వాత అందులో మిల్క్ వేయాలన్నమాట. మిల్క్ కొంచెం ఎక్కువే పడుతుంది, అందుకోసమే ఆ మిల్క్లో కొంచెం వాటర్ అయితే కలుపుకోండి మీరు. దాని తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో నేనేం సీజనింగ్ చేయట్లేదు. ఇది ఒక వైట్ సాస్ మిక్స్చర్. ఇది రెడీ అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే అది మంచిగా అలా ప్యాన్ని వదిలేస్తుంది అనమాట. అప్పుడు రెడీ అయిందని అర్థం. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను క్యాబేజ్, బీన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు మంచిగా చాప్ చేసి పెట్టుకున్నా. ఇదే ప్యాన్లో ఆయిల్ పోసి అవన్నీ వేసేసాను అనమాట. దాని తర్వాత చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్, అదే చికెన్ స్టాక్ ఇందులో పోసేసాను అనమాట. ఒక 30 సెకండ్స్ తర్వాత ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత బాయిల్ అండ్ స్ట్రెచ్ చేసుకున్న చికెన్, బాయిల్డ్ పొటాటోస్, ఆ వైట్ సాస్ మిక్స్చర్ వేసి అయితే మంచిగా కలిపేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది ప్యాన్ వదిలినప్పుడు ఇది మంచిగా మిక్స్చర్ రెడీ అయిందని అర్థం. నేను చికెన్ విత్ బోన్స్ ఎందుకు తీసుకున్నా అంటే దానివల్లనే మనకి చికెన్ స్టాక్లో టేస్ట్ వస్తుంది కాబట్టి. ఇది కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. మైదాలో కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని స్లరీ అయితే చేసి పెట్టుకున్నా. పేని లేదా సివయి తీసుకొని ఇలా మంచిగా క్రష్ చేసుకోవాలన్నమాట. ఈ రెడీ చేసుకున్న మిక్స్చర్ని చిన్న ముద్దల్లా చేసుకొని దాన్ని స్లరీలో ముంచి ఒక చేతు రైట్ హ్యాండ్ స్లరీలో ఉంటే లెఫ్ట్ హ్యాండ్తో మాత్రం దీన్ని రోల్ అవుట్ చేయండి. ఒకటే చేతితో 2 చేస్తా అంటే మాత్రం మీ చేతికి ఆ పేనీలన్నీ అతుకుపోతాయి అనమాట. నేను చూపించిన విధంగా రోల్ అవుట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఎయిర్ ఫ్రై లేదా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీరు కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో జిప్లాక్ బ్యాగ్లో పెట్టి ఫ్రీజర్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. 180 degreesలో 15 minutesకి అయితే ఎయిర్ ఫ్రై చేసుకున్నా. మీకు నచ్చిందో లేదో కమెంట్లో అయితే చెప్పండి నాకు.